అందరూ అక్కడికి వైట్ డ్రెస్ వేసుకొని రండి. మీకు వీలైన వాళ్ళు యూత్, సండే స్కూల్ పిల్లలు ఈ రన్ ఫర్ జీసస్ టీ షర్ట్స్ ఉంటాయి 100 రూపాయలకు ఒకటి, టోపీలు ఉంటాయి 50 రూపాయలకు. మీరు అంటే అవి తీసుకుంటే ఇంకా పెట్టుకుంటే బాగుంటది. కానీ ఇంట్లో తెల్ల డ్రెస్ వేసుకొని వచ్చిన కూడా సూపర్ ఉంటుంది. అందరూ చాలా మంచిగా ఉన్నారు ఈరోజు. అట్లాంటి పొద్దున వస్తే మనము యేసుక్రీస్తు యొక్క సువార్తను అందరికీ ప్రకటించవచ్చు. ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన సమాధానము, ఆయన ఇచ్చే పరిశుద్ధతను గురించి మనం లోకముకు తెలియజేయవచ్చు. అందరం కలిసి ఐక్యంగా మనము మిషన్ కంపౌండ్ లో 7:30 గంటలకు అక్కడ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక 2 గంటల్లో మళ్ళీ అదే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాస్టా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ మనము ముగించడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరికి రావాల్సిందిగా మీకు ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నా. అదేవిధంగా మరి పాస్టర్ గారు నేనంటే సార్ కొత్తగా వచ్చిన మన జిల్లాకి అయితే వచ్చిన తర్వాత మీద చర్చికి రావడం నేను మొదటిసారి చూస్తున్నా. చాలా ఉత్సాహంగా, చాలా గంభీరంగా సేవ జరుగుతూ ఉంది. మన యాదయ్య సారు చాలా ఇంకా కొంతమంది పెద్దలు రమేష్ వీళ్ళందరూ కూడా మా సంఘము చాలా మంచిగా జరగాలి. మనసుపూర్ చర్చ్ మేము ఎంతో ప్రేమతో కట్టుకున్నాము. మెథడిస్ట్ సంఘంతో ఉండాలని అనుకుంటున్నాం. కాబట్టి మంచిగా జరగాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఎన్నో విషయాలుగా మాట్లాడుతూ ఉన్నాం మేమందరము. కానీ సార్ వచ్చిన తర్వాత మరి చాలా గంభీరంగా జరుగుతూ ఉన్నది. అందుకు మా పాస్టర్ గారికి, విజయచంద్ర గారికి నేను వందనాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా ఇక్కడ చాలా మంది అందరూ పనిచేస్తున్నారు. రాములన్న మాకు తెలుసు, అందరు తెలిసిన ముఖాలే ఉన్నాయి. సో ఇక్కడ సండే స్కూల్ మినిస్ట్రీ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి వారం సండే స్కూల్ మినిస్ట్రీ ఫోటోస్ వస్తున్నాయి. లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్ గా నడుస్తూ ఉంది అంతా కూడా. గట్టిగా చెప్పండి, సండే స్కూల్ సేవ బాగా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మాకైతే టెంట్ ఏం అవసరం ఉన్నా కూడా మాకు అన్ని తక్కువ రేట్కే తీసుకొచ్చిస్తాడు. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఇక్కడికి వెళ్ళి మీరే ఇస్తున్నారని మాకు తెలియదు. ఇంతవరకు మనసుపూర్లో మా చుట్టుపక్కల ఏ టెంట్ ఉన్నా కానీ మనం వెద తీసిన వాటికి మీరే ఇస్తున్నారు. ఓకే, మనసుపూర్ నిజంగా చాలా బలమైన సంఘంగా కాబోతున్నది. హల్లెలూయా. సో ఇక్కడ పరిచయం మంచిగా చేద్దాము. అన్ని విభాగాలు, సండే స్కూల్ కానీ, యూత్ కానీ, మ్యూజిక్ కానీ, యవనస్తు పెద్దలది ఉమెన్స్ కానీ, అన్ని పరిచయాలు మంచిగా జరగడానికి మనం ప్రయత్నిద్దాం. పాస్టర్ గారు మనకు మంచిగా సహకరించబోతున్నారు. సో ఎండాకాలంలో బీబీఎస్ ఉండబోతుంది. ఎండాకాలంలో తర్వాత మ్యూజిక్ క్లాసెస్ ఉండబోతున్నాయి. మనకు 13 ఎకరాల జాగా ఉన్నది. హల్లెలూయా. ఏ చర్చ్ మీకు ఇంత జాగా చూపించారు. మన మిషన్ కంపౌండ్, మన మిషనరీ దూడలు ఇచ్చిన జాగా 12-13 ఎకరాల జాగా ఉన్నది. అక్కడ మనం మీటింగ్లు పెట్టుకోవచ్చు, అక్కడ యూత్ రిట్రీట్లు పెట్టుకోవచ్చు, సండే స్కూల్ పెట్టుకోవచ్చు, క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకోవచ్చు, లాస్ట్ కు సస్తే కూడా ఆడిపోవచ్చు. ఓకే, హల్లెలూయా. బేబీగా అంటే స్టార్టింగ్ వెళ్ళి పిల్లలు సండే స్కూల్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ వరకు మనకు మెథడిస్ట్ సంఘము చూసుకుంటది. అంత బలంగా మన మిషనరీ మనకు స్థలం ఇవ్వడం జరిగింది. అది మనందరిది. నారాయణఖేడ్లో ఉన్న ప్రతి క్రైస్తవునికి మిషన్ కంపౌండ్ చెందుతుంది. అంటే మెథడిస్ట్ సంఘం సంబంధించి అది ఇందిరానగర్ కానీ, మనసల్పూర్ కానీ, నారాయణఖేడ్ సెక్రటరీస్ కానీ మన మిషనరీలు మనకు స్థలం అన్ని అవసరాలకు ఉన్నది. కాబట్టి అందరూ బేఫికర్ ఉందాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడేని మంచి గంభీరంగా జరుపుకుందాం. దాని తర్వాత రోజు అంటే శనివారం 4వ తారీఖు రన్ ఫర్ చేసి మీరు అందరూ వస్తారా? వచ్చిన చేయొద్దాం ఒకసారి. రన్ ఫర్ చేస్తూ మీరు రారా? వస్తారా? అందరూ చేయొద్దండి. అందరూ కూడా గంభీరంగా హల్లెలూయా, హల్లెలూయా. సో మంచిగా చేసుకుందాము. మీ సహకారం కావాలి. అందుకని మీకు ఇంకా వేరే ఏమున్నా కూడా తప్పకుండా ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేద్దాం. మంచిగా ఇంకా మీ సంఘం కంప్లీట్ ఇంకా రెడీ అయిందంటే బిషప్ ద్వారా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మన ఇనాగ్రేషన్ గంభీరంగా చేసుకున్నాం ఈస్టర్ అయిన తర్వాత. సో ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నా. తప్పకుండా మీరు వస్తారని అందరికీ ఆహ్వానం పలుకుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.